నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటమే గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం. టీడీపీ మైనార్టీ నాయకులు కుద్దూస్. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. పట్టణంలో 1.5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 31వ వార్డు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులో 40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి గుంటూరు జంక్షన్ రోడ్డు వరకు 39 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బురిపాలెం రోడ్డు దక్షిణం వైపు రైతు బజార్ వద్ద శ్రీకృష్ణ మందిరం వరకు రోడ్డు విస్తరణ పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. 8వ వార్డులో గాంధీ పార్క్ పక్కన 32 లక్షలతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సారీ అమ్మా, ఇందాక వచ్చాను అక్కడ ఏం చెప్పండి. సీఎం గారికి 8/22/22 కాపీనా? ఈరోజు తెనాలి పట్టణంలో దాదాపు 41 లక్షల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు 31వ వార్డు, 32వ వార్డు, అదేవిధంగా చైర్పర్సన్ గారి 8వ వార్డు, వీటితో పాటు మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఈ సైడ్ కాలువలన్నీ కూడా పక్కగా నిర్మాణం జరగాలనే ఆలోచనతోటి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ఉంటున్నాం. ఎప్పుడైనా సరే వర్షం పడితే తెనాల్లో వాటర్ లాగింగ్ లేకుండా, వర్షం నీరు ఆగిపోకుండా క్విక్గా పారుదల అయ్యేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం. రాబోయే వర్షాకాలం కల్లా పనులన్నీ పూర్తయిపోతాయి. అదేవిధంగా రైతు బజార్ దగ్గర ఉన్న మన మున్సిపల్ షాప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, పెద్దలందరూ సహకరించారు. కొత్తగా షాప్స్ నిర్మాణం చేసుకుందాం, రోడ్డు విస్తరణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా నెల రోజుల్లోనే పూర్తి చేసేటట్టు మన రైతు బజార్ వైపు ఇంకొంచెం వెనక్కి జరిపి ఈ నిర్మాణం చేయబోయే ఈ సైడ్ డ్రైన్స్ పైనే వాళ్ళకి కూడా ఈ షాప్స్ ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ఒక మంచి ఆలోచనతో చేస్తున్నాం. ఒక కొత్త ఆలోచన, అదేవిధంగా ఈ రోడ్ అంతా కూడా విస్తరించి ఒక మంచి మార్పు తీసుకొచ్చి తద్వారా ఖచ్చితంగా మనకి ఇక్కడ వ్యాపారం కూడా పెరుగుతుంది. మనం మంచి సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది వస్తారు. మనకి ఇక్కడ ఉన్న షాప్స్ వాళ్ళ వ్యాపారం కూడా డెఫినెట్గా పెరుగుతుంది. సో మరొకసారి గతంలో ఏ విధంగా తెనాలికి వైభవం ఉండేదో, మనకి ఆ విధమైన బిజినెస్ జరిగేదో అది మళ్ళీ తీసుకొచ్చేటట్టు మనందరం కూడా సహకరిస్తే తెనాలి ప్రజలకు ఉపయోగపడు. అదేవిధంగా బురిపాలెం రోడ్డు విస్తరణలో భాగంగా సుమారుగా 60 ఏళ్ల నుండి ఉంటున్న కుటుంబానికి పెదరావూరు లేఅవుట్లో ఇంటి నిర్మాణం కోసం స్థలం ఇవ్వడం జరిగింది. బురిపాలెం రోడ్ విస్తరణలో భాగంగా
పట్టణానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పటి నుంచో దాదాపు 60-70 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు చిన్న వ్యాపారం, అదేవిధంగా ఒక రూమ్ కూడా కట్టుకుని ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, వారి భర్త, పెద్దవాళ్ళందరూ కూడా. అది కుటుంబంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత తహసీల్దార్ గారు, కమిషనర్ గారు కోఆర్డినేట్ చేసి ఈరోజు వాళ్ళకి కొత్త ఇళ్ల పట్టా మన పెదరావూరు లేఅవుట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పక్కా గృహ నిర్మాణం కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి నచ్చే విధంగా మనమే దాన్ని టేకప్ చేసి ఇబ్బంది కలగకుండా చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి హామీ ఇస్తూ ఇళ్ల పట్ల వాళ్ళకి ఇచ్చి సహకరించినందుకు, తెనాలి ప్రజల కోసం సహకరించినందుకు, ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మీరు కూడా పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. D3 శారదా సర్వీస్ సొసైటీ బురిపాలెం రోడ్లో వివేక సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు HPV వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ డి శారద ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ హాజరయ్యారు. డాక్టర్ శారద చేస్తున్నటువంటి సేవలను వీరనారాయణ కొనియాడారు. డాక్టర్ శారద 200 మంది విద్యార్థులకు పవర్ పాయింట్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ గురించి మరియు క్యాన్సర్లు ఏ ఏజ్ నుండి వారికి ఎక్కువగా మహిళలకు వస్తాయి, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది రాకుండానే HPV వ్యాక్సిన్ ఎన్నిసార్లు వేయించుకోవాలని అవగాహన కల్పించారు. D3 శారదా సర్వీస్ సొసైటీ వాలంటీర్స్, స్కూల్ టీచర్స్ పాల్గొనడం జరిగింది. మీకు చెప్పాను ఏమేమి రావచ్చు అనేది. అది వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా రేపు పొద్దున్న మన వ్యాన్ కూతురు లేకపోతే నాకు అక్క, నా చెల్లి, నా మదర్ అనుకునే ఫీలింగ్ తోటి నేను అది ఏం చేస్తారు, ఎలా చేస్తారు మీకు తెలిస్తేనే కదా చెప్పేది. అందుకని చిన్న వర్క్షాప్ ఉంటాము. అందుకని దీన్ని ఎలా ఆపేయాలి, మీ ఏజ్లో తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. దాని పేరు అసలు ఈ జబ్బు వచ్చేదే వైరస్ పేరే HPV వైరస్. ఆ వైరస్ పడుకోవాలి. 9 నుంచి 14 అంటే గొంతు దగ్గర వచ్చేవి, మిగతావి వాట్స్ అన్న. ఈ మధ్యకాలంలో నేను చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా తెనాలిని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసీజ్ ఫ్రీ తెనాలి అనేది చెయ్యాలి. ఇది నాకు బిడ్డకి నేను ఎంత విధిస్తానో దానికంటే 10 రెట్లు ఇది ఎక్కువగా ఇస్తున్నాను. ఎందుకంటే అంత సమాజం నుంచి మనం తీసుకున్నామండి. మేము డాక్టర్లు అయ్యామంటే ఆ పుస్తకాలు చదివే కాలేదు కదా, పేషెంట్ని చదివి వచ్చాము. అంటే పేషెంట్లు చాలామంది వాళ్ళ శరీరాలు మాకు అప్పగిస్తే వాళ్ళని మృతులు అవనివ్వండి, సజీవంగా ఉండనివ్వండి, వాళ్ళని ఖండాలుగా మరి పంపించే చేసామనుకోండి, అది కూడా మరి వాళ్ళందరూ ఒక సబ్జెక్ట్స్, ఒక బుక్సే కదా. వాళ్ళందరికీ ఎప్పుడు రుణం తీర్చుకోవాలి? తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము ఎట్టి పరిస్థితుల్లో. అలాగే నేల రుణం తీర్చుకునేది కాదు. అలాగే పేషెంట్స్ లేక సమాజ రుణం కూడా మనం ఎవ్వరూ తీర్చుకోలేమండి. ఆ తీర్చుకునే దశలో నా ప్రయాణం జరుగుతుందే కానీ అంతకంటే గొప్పగా నేనేం చేయలేదు. కాకపోతే ఆ దృఢమైన నమ్మకము, అలాగే ఒంటరిగానైనా నడిచే ధైర్యము మాత్రం పరమాత్మ నాకు ఇచ్చాడండి. ఆ ధైర్యం అనేది, ఆ ధైర్య లక్ష్యం అనేది నా దగ్గర నుంచి ఎప్పుడు పోకూడదు అని అంటే మీరు సోదర సమానమైన వీరనారాయణ గారు, వారి మిత్రులు నాకు ఎప్పుడు కూడా అండగా బ్యాక్డ్రాప్గా ఏదన్నా నాకు సలహాలు ఇవ్వాలన్నా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా నాకంటే కూడా వాళ్ళు ఎక్కువ ఆలోచించి డాక్టర్ గారికి మనం తెలియపరచాలి, ఇలా వెళ్ళండి అని కూడా నాకు ఇస్తున్నారు. ఏజ్ గ్రూప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. మీరు కనుక శ్రద్ధ పెట్టారా, జాగ్రత్త చర్య తీసుకున్నారా, వ్యాక్సిన్ తీసుకున్నారా, సూచనలు పాటించారా, యూ కెన్ మెయింటైన్ వండర్ఫుల్ హెల్త్ త్రూ అవుట్ యువర్ లైఫ్. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యాలతో జీవించవచ్చు మీరందరూ కూడా. అలాంటి మంచి ప్రతిజ్ఞ పూని మీ అందరికి ఆరోగ్యం ఇవ్వడం కోసం మన డాక్టర్ శారద గారు వచ్చారు ఇక్కడికి. నౌ ఐ ఇన్వైట్ డాక్టర్ శారద గారు టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఈ తెనాలిలో రోగ రహిత తెనాలి అనే దాన్ని మనం తీసుకుని రావచ్చు. దానిగాను చాలా ప్లాన్ చేస్తారు. ఒకరు కేవలం మందులు ఇవ్వడమే కాదండి, ప్లాంటేషన్ మొక్కలు కూడా సప్లై చేశారు. కొన్ని లక్షల మొక్కలు మనకి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా వారు సప్లై చేశారు ఉచితంగా. అది కూడా మొక్కలు పాతండి, చెట్లను పెంచండి, దాని ద్వారా మంచి ఆక్సిజన్ పొందండి, ఆరోగ్యవంతులుగా ఉండండి అనే స్లోగన్తో చేశారు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మన యొక్క తెనాలి ప్రాంత ప్రజలకు ఆరోగ్యం కోసం వారు చేపట్టారు. ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకుని పెడుతున్నారు. కొన్ని లక్షలాది మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉచితంగా అనేక టెస్టులు నిర్వహిస్తారు. కొన్ని వేల రూపాయల టెస్ట్ కూడా ఉచితంగా నిర్వహించారు. మీలో పర్సనల్లీ వారు మెడికల్ ల్యాబ్కి వెళ్తే అర్థమవుతుంది మనకి ఎంతమందికి ఉచితంగా చేస్తున్నారు సర్వీస్ అనేటువంటిది. సో ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా నిర్వహించి మనం కూడా పాత్ర వహించాలి.
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీని జెండా ఊపి ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ మరియు తెనాలి మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ హెలెన్ నిర్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియాపై అవగాహన కల్పించి మలేరియా నిర్మూలనే లక్ష్యంగా 2008 నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 25ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 2027 నాటికి మలేరియా జీరోకి తేవాలని, 2030 నాటికి భారతదేశాన్ని మలేరియా రహిత భారతదేశంగా చేయాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు దోమల వ్యాప్తి చెందకుండా కుట్టకుండా చూసుకోవాలని కోరారు. దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమ నీటిలో గుడ్లు పెట్టి తన సంతతిని పెంచుకున్నట్టు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతుంది కనుక ప్రజలు నీటి నిల్వలు లేకుండా వారానికి ఒకసారి మార్చుకోవాలని కోరారు. అందుకు ఫ్రైడే డ్రైడేగా పాటించాలని కోరారు. అనంతరం ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మరియు మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కారుమూరి హెలెన్ నిర్మల ఆధ్వర్యంలో వార్డ్ హెల్త్ సెక్రటరీస్, ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థులను మరియు స్థానిక ప్రజలతో శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు వరల్డ్ మలేరియా డే మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనము ఒక ర్యాలీ కండక్ట్ చేశాము. పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి గాంధీ చౌక్ వరకు. ఈ ర్యాలీలో మన ఎంహెచ్ఓ గారు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, వరల్డ్ మలేరియా డే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, మలేరియా వ్యాధిని నిర్మూలించడము, దానికి మలేరియా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే మలేరియా మనతోనే అంతము, రీఇన్వెస్ట్, రీఇమాజిన్ అండ్ రీఇగ్నైట్ అనే థీమ్తో మనము ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశము. కార్యక్రమంలో ఇన్ఛార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి సిరికంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మలేరియా జస్ట్ అయిపోయింది, వివేకకి వెళ్ళిపోతున్నాం. ఇతరులకు తెలియజేస్తాను. మస్కిటో నెట్ లేపనాలు సాధించేందుకు కృషి చేస్తాను. సురక్షిత జీవితం, ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా. ఈ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ముఖ్యంగా మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చినప్పటికీ ఈ దోమలు కొట్టడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. దోమలు తన గుడ్లని నీటిలో పెడతాయి, అవి పెరిగి లార్వాగా మారుతాయి. ఇలాంటి పురుగులు మనం చూస్తే మనం వెంటనే పారబోసినట్లయితే చనిపోతాయి. లేనట్లయితే ఇవన్నీ దోమలుగా మారి మనకి ఒకరి నుంచి ఒకరికి మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా పబ్లిక్ కనుక ఇలాంటి పురుగులు కనుక వాళ్ళ ఇళ్లలో చూసినట్లయినా, లేదా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో చూసినట్లయినా ఆ నీటిని వెంటనే పారబోసుకున్నట్లయితే దోమల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం అనే సూత్రం మీద మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, ఫైలేరియా కానీ, బోధకాలు కానీ, మెదడువాపు కానీ, జికా వైరస్ కానీ ఈ వ్యాధులన్నీ కూడా దోమల ద్వారానే వ్యాపిస్తాయి. దోమలు గుడ్లు ఎక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన చోట దోమల సంతతి పెరుగుతుంది. దోమలు పెరిగినట్లయితే దోమల ద్వారా వ్యాపించే అన్ని రకాల వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పబ్లిక్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలు కానీ, మీ చుట్టుపక్కల నీటి నిల్వలు కానీ పూర్తిగా పారబోసుకొని ఫ్రెష్గా పట్టుకున్నట్లయితే దోమలు పుట్టడానికి అసలు అవకాశం ఉండదు. గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి కుద్దూస్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశములతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో ఈరోజు తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలు స్వీకరించి త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో భాగంగా వచ్చిన అర్జీలు వారందరినీ కూడా వారు జరుగుతున్న ప్రాబ్లమ్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఒక అతను ఇంట్లో ఖాళీ చేయట్లేదని చెప్పని, అద్దె ఇవ్వట్లేదు,
మేము పెద్దవాళ్ళం, మాకు కళ్ళు కనపడవు, ఆరోగ్యం లేదు, ఇంట్లో చేరాడు, అద్దేవాడు ఖాళీ చేయడం చెప్పని ఒక రకమైతే, ఇంకొకళ్ళు అంతకుముందు రైతు బజార్లో మాకు షాప్ ఉండేది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు షాపు తీసేశారు, బీదవాళ్ళం, దయచేసి మా షాపుని మళ్ళా పునరుద్ధరించవలసిందిగా వాళ్ళు అటువంటి అప్లికేషన్స్ కొన్ని, శానిటేషన్ బాగోలేదని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, పట్టించుకోవట్లేదని కొంతమంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కోసం అని చెప్పని కొంతమంది, ఇళ్ళ ప్లాట్లు కావాలని, అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన పొలాల్లో ఇచ్చిన ఫ్లాట్లు, వాళ్ళంతా కూడా అక్కడ ఉండలేని పరిస్థితి, మాకు న్యాయం చేయండి, ఏదో ఆశతోటి ఏదో ఫ్లాట్లు ఇచ్చారని చెప్పని మేము ఎంతో ఆశపడి, ఏది ఇళ్ళు లేవు, ఇళ్ళు వచ్చినాయి అని చెప్పని ఆశపడ్డాం, ఇవాళ పరిస్థితి చూసేది, కాబట్టి ఏదో న్యాయం చేయండి అని చెప్పిన వాళ్ళు. కార్యక్రమంలో తాడిబైన హరిప్రసాద్, వంగ సాంబిరెడ్డి, పెండెల వెంకటరావు, జొన్నాదుల మహేష్, కనక రాంబాబు, మల్లవరపు విజయ్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఈదర శ్రీను, మాదల కోటేశ్వరరావు, కిషోర్, గణేష్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రీవెన్స్లో ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఈ గ్రీవెన్స్ యొక్క అర్థం ఏంటంటే, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి చెందాలంటే అటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కానీ, ఏదన్నా ఒకటి అలా మాకు చేతనంత వరకు చేయగలిగిన వ్యక్తిగత సమస్యలు ఏదన్నా ఉంటే, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉంటే దాని ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఆ సమస్య పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఏదన్నా ఉంటే అడగ్జీ రూపంలో తెలియపడతారు. వాటిని పరిష్కారం దిశగా నెక్స్ట్ వారమే వాటికి పరిష్కరించబడ్డాయా, లేకపోతే దానికి కారణం ఏంటి, ఏ విధంగా ఏ కారణం చేత అది ఇంకొంత సమయం పట్టింది, ఇవన్నీ కూడా జవాబుదారీగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో ఈ యొక్క గ్రీవెన్స్ ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పుడు చిన్న విరామం.